ఈవెన్ ఇంకోటి స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సింది ఎమ్మెల్యేల సింప్లిసిటీ. ఇందులో ముఖ్యంగా ఈ మధ్యకాలం నేను బాగా ఇంప్రెస్ అయిందంటే రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష, ఒక అంగన్వాడీ టీచర్. తను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా సాధారణంగానే ఆటోలో వెళ్తుంది. తను ప్రతిరోజు ఒక గంట వెళ్ళేసి పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంది. తన ఆ సింప్లిసిటీని, అంటే నాకు తపన ఉంది అనేసి అని అడగగానే ఏదో ఒక సందర్భంలో లోకేష్ గారికి చెప్పింది. మళ్ళీ తర్వాత ఒక సందర్భం వచ్చినప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటే, నేను అంగన్వాడీ టీచర్ పడ్డ కష్టాలను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అనగానే ఆమె తపన నచ్చి అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో కూడా ఒక టికెట్ ఇచ్చారు శిరీషకి. స్టిల్ ఇప్పటికీ ఆమె ప్రతిరోజు ఒక గంట వెళ్ళేసి అంగన్వాడీ టీచర్గా అదే శారీ కట్టుకొని, అసలు ఆ సింప్లిసిటీ నుంచి షాక్ అయ్యాను నేను. దాంతోపాటు కొంతమంది కార్యకర్తలు తమ అభిమాన నేతకు కార్లు ఇస్తున్నా కూడా మాకొద్దండి, చిట్టి బాలరాజు గారికి ఇచ్చారు పోలవరం. అవి చాలా ఇంప్రెస్ అనిపించాయి నిజంగా. అంటే మేము సింపుల్గా, మమ్మల్ని ఏదో పెద్దోళ్ళని చేయొద్దు, సింపుల్గా ఉందాం అనుకుంటున్నాం, ఈ అమౌంట్ ఇంకో దానికన్నా ఉపయోగిద్దాము అనేసానంటే ఏంటి ఇంత చేంజ్ ఓవరు అంటే గతంలో జరిగిన గుణపాఠాలు అనుకోవచ్చా? అంటే మీకు 81 మంది 175లో 81 మంది మొట్టమొదటిసారి శాసనసభలోకి అడుగు పెట్టారు. వాళ్ళకేంటంటే ఆ కొత్త నాయకత్వం, కొత్తగా నాయకులుగా వాళ్ళు పరిణామ క్రమంలో వాళ్ళకేంటంటే ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయాలి, సేవ చేయాలి, అందుకోసం మనల్ని ఎన్నుకున్నారు అనేటటువంటి ఒక ప్రజ్ఞ ఉంది వాళ్ళకి. ఆ ప్రజ్ఞను మనం అభినందించి తీరాలి. అయితే గతంలో ఎమ్మెల్యేలు హెచ్చరించి ఏది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు తెలుసు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, తన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుందని తెలిసే వాళ్ళ కోసం గడప గడప అనే కార్యక్రమాన్ని రూపొందించి పంపించడం జరిగింది. అయితే ఫిబ్రవరి నుంచి తీసుకుంటే ఫిబ్రవరి వరకు, మార్చిలో కూడా మీకు ఏంటంటే సామాజిక రాజకీయ విశ్లేషకులు ఏ విధంగా వాళ్ళు సమీకరణలు వేసినా, ఏ విధంగా వాళ్ళు చూసుకున్నా కూడా ఏంటంటే వైకాపా 93 స్థానాలు 92 స్థానాల దగ్గరకు వచ్చి ఆగుతూ వచ్చింది. మీకు ఒక్కసారిగా అది 11 ఎందుకు అయిపోయిందంటే దానికి ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి ఏదైతే పిఠాపురంలో ఓడిస్తాను లేకపోతే పేరు మార్చుకుంటాను పవన్ కళ్యాణ్ గారిని అని చేసినటువంటి ఆ సంఘటన ప్రకటన దగ్గర నుంచి ఏంటంటే మారుతూ వచ్చింది. అంటే క్యాస్ట్ ఓటర్స్ ఏదైతే క్యాస్ట్ ఉందో వీళ్ళు కాపులు అనేవాళ్ళు కమ్మవారితో సఖ్యతగా ఉండరు, కాపు కమ్మ కలిసి ప్రయాణం చేయలేవు అనేటటువంటి దానిని ఏం చేశారంటే ఎన్నికల్లో లేదు కలిసి ప్రయాణం చేస్తే ఎట్లా ఉంటుంది అన్న దాని మీదకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఉద్యమాల్ని భుజానికి ఎత్తుకొని మోసి కాడి దింపుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఈ ప్రవాహంలో వాస్తవానికి ఆయన కొట్టుకుపోయారనమాట. ఇలా అలా కొట్టుకుపోవడం అనేది తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత అర్థమైంది. ముందు ఏం జరిగిందంటే ముద్రగడ పద్మనాభం గారు అట్లాగే దిలీప్ కళ్యాణ్ శంకర్ లాంటి వాళ్ళ వెన్నుపోట్లు ఇవన్నీ చూసిన తర్వాత ఏమైందంటే ప్రజల్లో కళ్యాణ్ గారి వైపు మన స్టాండ్ తీసుకోవాలి, అక్కడ జనసేన అభ్యర్థి లేరు, కూటమిలో జనసేన ఉంది, తెలుగుదేశం అభ్యర్థికి మనం పనిచేయాలి అని కొన్ని స్థానాలను అయితే దాదాపుగా త్యాగం. ఇప్పుడు తెనాలి ఉంది, నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేశారు. పొన్నూరు ఉంది, ధూళిపల్లి నరేంద్ర గారు పోటీ చేశారు. తెనాలి, పొన్నూరు ఇట్లా ఈ 2 నియోజకవర్గాలు తీసుకుంటే కాపులు ప్రథమ సంఖ్యలో ఉంటారు, ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ కాపులు అనమాట. అక్కడ 2 చోట్ల కమ్మవారు పోటీ చేశారు. పైగా మీకు వచ్చి ధూళిపల్లి నరేంద్ర గారి మీద ప్రత్యర్థి వచ్చేసి కాపు సామాజిక వర్గమే. అంటే అక్కడున్న ఓట్స్ మొత్తం కన్సాలిడేట్ అయ్యాయి ఎవరికి, కూటమి అభ్యర్థికి. వాళ్ళు అక్కడ ఏంటంటే మేము తెలుగుదేశానికి వేస్తున్నాము అన్న దానికంటే జనసేన ఓటింగ్ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఆయన కూటమి కట్టిన తర్వాత ఖచ్చితంగా ఆయన విజయం సాధించాలి అనేటటువంటి ఒక వాళ్ళ మనోభావం అయితే అది అని మనకు అర్థమైంది. ఇందులోనూ పవన్ కళ్యాణ్ గారి గ్రేట్ థింగ్ ఇక్కడ ఒకటి ఏంటంటే, పద్మనాభ కూతురు తెర మీదకి వచ్చినప్పుడు, క్రాంతి గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. సరే ఆ తల్లి పొలిటికల్గా విభేదించింది, తనకు నచ్చక మా దగ్గరకు వచ్చి సపోర్ట్ చేసినా ఇది రాజకీయాల వరకే పరిమితం చేస్తాము, రాజకీయాలు అయిపోయిన తర్వాత నేనే స్వయంగా వెళ్ళి ఈ తల్లిని ఆ తండ్రిని ఇద్దరిని కలుపుతాను నేను, ఇది ఇప్పుడు కంటిన్యూ అవ్వకూడదు. ఎందుకంటే సరే ఆ తల్లి ఎందుకు విభేదించిందో మనకు సపోర్ట్ చేసినప్పుడు మన వైపు నిల్చున్నప్పుడు మనం ఆ తల్లికి ఉండాలి, బట్ బంధం అనేది విడిపోవద్దు అంటూ కూడా ఆయన ఎంత మెచ్యూర్డ్గా, అంటే బంధాలకు మనం విలువ ఇవ్వాలి, నా ఇంట్లో అందరూ కలిసి ఉండాలని కోరుకున్నప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో కూడా కలిసి ఉండాలనే కోరుకుంటాను, రాజకీయం వేరు కుటుంబం వేరు అన్న విషయాన్ని. అంతే ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారు తన పర్సనల్ విషయాల్ని ఎంత ప్రస్తావించినా కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఎంత కమెంట్ చేశారు సార్, ఎన్ని మాటలు, వాటన్నింటినీ తట్టుకొని. వన్ ఆఫ్ ద రీజన్ అయితే ఆయన ఒక మాట మీద కష్టంలో ఉన్నప్పుడు మనం వాళ్ళ వెనుక ఉండాలి అన్న ఒక్కదాని మీదనే యునానిమస్గా చాలామంది ఓటేసేసారు సీరియస్గా. అంటే అటు ఆయన పెద్ద ఆయన తపన, హార్డ్ వర్క్, ఇటు స్నేహానికి కష్టంలో ఉన్నప్పుడు మనం స్నేహానికి సహకారం అందించాలన్న జనసేన అని అది
లోకేష్ గారు అరే మన కష్టంలో ఉన్నప్పుడు మన వెంట వచ్చిన ప్రియమైన మిత్రుడు ఎవరు, వాళ్ళని తలుచుకొని మనం వెళ్ళాలి అనేది ఒక్కటా కూటమి విజయానికి కారణాలు సీరియస్లీ. అండ్ ఇంకోటి నాకు చిన్నటువంటి అంటే ఇప్పుడే 20 నియోజకవర్గాలు ఇప్పుడే ఉన్నాయి, గతంలో కూడా టాప్ 20లో ఉన్నాయా? లేవు వెరీ ఫస్ట్ టైం టాప్. పులివెందులు అనేది ఉంది ఎప్పటి నుంచో, అది అలా మెజార్టీస్ కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ టైం, ఇంత మెజార్టీ రావడం ఫస్ట్ టైం. ఓకే. తిరుపతి ఏంటంటే, తిరుపతి మీకు ఎన్టీ రామారావు గారు 40,000 ఆధిక్యతతో గెలిచారు. ఆయన మొట్టమొదట 83 ఎన్నికలు ఫలితాలు. ఆ తర్వాత మీకు ఎం వెంకటరమణ గారు 2004లో ఆయన ఎన్టీ రామారావు గారు రికార్డుని ఆయన బద్దలు కొట్టారు. ఆయన 40,000 పైచిలకు ఆయనకు వచ్చింది. వారి మరణానంతరం ఏమైందంటే మీకు సుగుణమ్మ గారు తెలుగుదేశంలో, వారు మళ్ళీ తెలుగుదేశంకి వచ్చి మళ్ళీ తెలుగుదేశంలో పోటీ చేశారు వెంకటరమణ గారు 2014. వారి మరణానంతరం వెంటనే సుగుణమ్మ గారు ఉప ఎన్నిక, వారి మీద కాంగ్రెస్ ఒక అభ్యర్థిని నించోబెడితే 116,000 ఓట్ల ఆధిక్యతతో ఆవిడ గెలుపొందారు. 116,000 వెరీ హైయెస్ట్ హ్యూజ్ నెంబర్ అనమాట. కాకపోతే ఈసారి 95, 92, 91 అనేటప్పటికీ అసలు ఆ నియోజకవర్గాల్లో మొత్తం ఓట్స్ ట్రాన్స్ఫర్ ఎలా అయ్యాయి అన్నది బాగా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఓకే, మొత్తానికైతే ఈసారి ఓ చరిత్ర అన్నట్టు అంతే. కంప్లీట్గా అసలు విజయం సాధ్యమవుతుందని తెలుసు కానీ ఇంత విజయం అవుతుందని తెలియదు. దాంట్లో టాప్ 20లో ఓన్లీ ఒకటి మాత్రం వైఎస్ఆర్సీపీ, 19కి మొత్తం కూటమికి, అందులోనూ జనసేన టీడీపీ పోటాపోటీగా మెజార్టీ సీరియస్గా. అయితే బీజేపీకి ఇవ్వకపోవడం అనేది ఎలా చూడాలంటారు మరి? ఈ మెజార్టీసా అంటే అక్కడ ముస్లిం మైనార్టీస్ ఓట్స్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉండవు, ఎస్సీస్లో ఒక సెక్షన్ ఆఫ్ ఓట్స్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉండవు, కాబట్టి ఓకే దాన్ని అలా తీసుకోవాలి. అంటే ఆ ముద్ర స్టాంప్ అయితే బీజేపీకి ఎప్పుడు ఉంటుంది. ఆ అగాధం ఏదైతే ఉందో, పూడ్చలేనటువంటి అగాధం ఉంటుంది అది. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. నిజంగా అంటే ఏ సమీకరణాలు పనిచేశాయి, ఇప్పటి వరకు లేని టాప్ 20 అనేది ఎట్లా సాధ్యమైంది అన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.